క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఇవాళ మనము ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే కన్నులారా చూచు దేవుడు. దేవుడు కన్నులారా చూస్తున్నాడు, కన్నులారా చూస్తున్నాడు. మనకి సామెత ఒకటి ఉంది, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. మనుషులం కూడా అంతే. మనము ఆ చీకటిలోనో ఇంకో చోటనో ఇంకోటి చేతనో చేయకూడని పనులన్నీ చేస్తూ ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు చూడట్లేదు, మన తప్పుని నేరాన్ని ఎవరు పసిగట్టలేకపోతున్నారు అని అనుకుంటాం. మానవ సహజంగా ఇది ఈ జరిగే ఘోరాలు నేరాలు అన్నిటికీ మూలం ఏంటంటే నేను ఎవరు చూడకుండా చేస్తున్నాను, ఎవరికి నేను దొరకను, నాకున్నటువంటి తెలివితేటలతో నేను చేసేటటువంటి తప్పుల్ని ఒప్పుల్ని ఎవ్వరు కనిపెట్టలేనంత రీతిగా నేను సెట్ చేస్తున్నాను, కాబట్టి నన్ను ఎవరు కనుక్కోలేరు అని పాపం చేసే ప్రతి వాడు ఇదే కోణంలో ఉంటున్నాడు. అలా ఉండి అలా రకమైనటువంటి మూర్ఖత్వపు భావంలో ఉండే అతను ఇన్ని సంఘటనలు సమాజంలో మనుషులు చాలామంది, ఎక్కువ శాతం మంది ఆ రీతిగా చేయగలుగుతున్నారంటే వారి యొక్క భావన ఏంటంటే మేము చేసేటటువంటి ఈ తప్పులు, ఈ నేరాలు, ఈ ఘోరాలు ఎవరు కనిపెట్టలేరు అనేటటువంటి భావన. అయితే పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుందంటే ప్రభువు కన్నులారా చూస్తున్నాడు. నీవు రహస్యంలో చేసేవేమి, ఇంకో చోట చేసేవేమి, ఇంకో చోట, ఆఖరికి నీ ఆత్మలో నీ ఊహన కూడా దేవునికి తెలిసే ఉన్నవి. అందుకని ఏమన్నాడు, నీవు గర్భమునందు రూపింపక మునిపే, నీవు నీ తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక మునిపే నీ గురించి నాకు తెలుసని దేవుడు ఇంత స్పష్టంగా చెబుతుంటే మనము మనుషుల్ని మోసం చేయాలనుకుంటున్నాం, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నామని అనుకుంటాం. అయితే ఎప్పటి వరకు నీ మోసము చెల్లుబాటు అవుతుందో తెలుసా? నీవు నిత్య నరకాగ్నిలో పడేదాకా. అప్పుడు ఏడుస్తావు, అయ్యో నేను ఎవరు చూడలేదు అనుకున్నాను, అందుకనే తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేశాను, అయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు చూశాడని నేను గ్రహించలేకపోయాను, చూస్తాడని నేను విశ్వసించలేకపోయాను, విగ్రహాలను నమ్మాను, లేకపోతే అసలు దేవుడే లేడనుకున్నాను అని ఈ మాటలు అనుకుంటూ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ నిన్ను నువ్వు గాయపరుచుకుంటూ ఆ యొక్క నిత్య నరకాగ్నిలో బాధపడే రోజే నీకు తెలుస్తుంది. అయితే దేవుడు అంత కఠినాత్ముడా? ఎందుకని? ఏ భేదము లేదు, నరులందరూ పాపులే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి అందరినీ నరకంలో వేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడా అంటే కాదు. తండ్రి ప్రేమ కలిగిన వాడు కనుక ఆ ప్రేమ కలిగిన తండ్రి కనులారా చూస్తూ నువ్వు నేను చేసేటటువంటి పాపాలన్నిటిని బట్టి మనల్ని శిక్షించాలి యథార్థంగా అయితే. కానీ ప్రేమ కలిగిన తండ్రి ఏం చేస్తున్నాడు చూసి, ఆయన యొక్క మనసు ఉందో, ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఏ రీతిగా మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన మన ఎడల కృప కనికరం కలిగి ఉన్నాడు. ఈనాటి కనులారా చూస్తున్న దేవుడు అనేటటువంటి ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా కీర్తనలు 12వ అధ్యాయము, మనము కీర్తనలు 12వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానించి ఆ యొక్క వాక్యాలు చదవటం ద్వారా మనము ఈ యొక్క కనులారా చూచుచున్న దేవుడు అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానిద్దాం. ప్రియులారా, ఈ యొక్క వాక్యము మొదలు పెట్టక ముందు నేను చెప్పేది ఏంటంటే, నేను ఇంతకాలము నుంచి చెప్తున్నటువంటి నా వాక్య పరిచర్యలో సారాంశం ఏంటంటే, రక్షణ పొందండి, పాపము నుంచి విడుదల పొందండి, అంత్య దినాల్లో బ్రతుకుతున్నాము, దేవుని కృపకు పాత్రులు కండి, మీ యొక్క పాపపు జీవితాల నుంచి విడుదల పొందండి, రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి,
అలాగే మన హృదయాలు కూడా కఠినమవుతున్నాయి. ఈ హృదయ కాఠిన్యము పెరిగి నీవు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి రాలేనంత కఠినంగా మారిన తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు. ఆ సమయము రాకముందే ఆ హృదయ కాఠిన్యం పెరిగి నిన్ను రాక్షసుడిగా, లేకపోతే ఒక మనిషి రూపంలో ఉన్న ఒక మూర్ఖుడిలాగా నువ్వు తయారు కాకముందే, సాతాను నిన్ను అంతగా బలిపశువుని భ్రష్టుని చేయకముందే, ఇదిగో మాలాంటి వారు దేవుని కృపకు పాత్రులు కండి. మాలాంటి వారిని అనేక మందిని మీలాంటి వారిని మేము అయినప్పటికీ దేవుని కృపను బట్టి మేము పాపం నుంచి, శాప జీవితాల నుంచి విడుదల పొందాము. అదిగో ఆ విశ్వాసంతోనే, ఆ యొక్క మార్పు పొందిన మేము ఇదిగో మీ సన్నిధికి వచ్చాము. ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. మాలాగే మీరు కూడా రక్షణ పొందాలి. దీనిలో నాకు చాలా స్వార్థం ఉంది. మీరందరూ రక్షింపబడితే దేవుడు సన్నిధిలో నాకు బహుమానం ఉంది. బలా మంచి దాసుడా అని నా తండ్రి నన్ను గనక బలా మంచి దాసుడా అని అంటే నాకు అంతకంటే ధన్యత ఏముంది. కాబట్టి నా వాక్యము, నా ప్రసంగాలు, నేను చెప్పేటటువంటి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీరందరూ వినేటటువంటి ఈ యొక్క వాక్య పరిచర్యలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాప జీవితాల నుంచి బయటికి రండి, దేవుని కృపకు పాత్రలు కండి, ఎత్తబడే సంఘములో మనందరం ఉందాము, దేవుని యొక్క నిత్య రాజ్యములో మనందరము కలిసి తండ్రి సన్నిధిలో జీవిద్దాము. దీనికోసము సిద్ధపడదాం. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి దావీదు, భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలో 12వ కీర్తన. ఈ 12వ కీర్తనలో మొదటి 2 వచనాలు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో నొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇది మన పరిస్థితి, మన లోకం పరిస్థితి, మన మనుషుల పరిస్థితి. ఇది ఇజ్రాయెల్ దేశమా, ఐరోపా దేశమా, గల్ఫ్ కంట్రీసా, ఆసియా దేశమా, భారతదేశమా, చైనానా, ఏ భేదం లేదు. ప్రపంచంలో ఎక్కడ మనుషులు ఉంటే, ఎక్కడ మానవ జీవనం ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇదిగో ఇలా ఉన్నాయి. ఈ ఉన్నటువంటి వాళ్ళలో నుంచి కొంతమంది దేవుని కృపకు పాత్రులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన, యెహోవా నన్ను రక్షింపు, భక్తి గలవారు లేకపోయిరి. భక్తి, విశ్వాసము, నీతివంతమైన జీవితం కలిగినటువంటి వాళ్ళు, మీ ఎడల నమ్మిక కలిగినటువంటి వాళ్ళు లేకుండా పోయారు. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. ఒకప్పుడు విశ్వాసులు ఉన్నారు. ఏలియా ప్రవక్త ప్రాణంతో మీ సన్నిధికి వచ్చాడు, అంత విశ్వాసం. అలాగే అంతకుముందు ఉన్నటువంటి వారు ఎంతోమంది మీరు ముఖాముఖి మాట్లాడారు, అబ్రహాం ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. అలాగే అనేకులతో మీకు పరిచయం ఉంది. మోషేని మీరు నడిపించారు, యెహోషువని నడిపించారు, దావీదును ఆశీర్వదించారు. కానీ ఇవాళ అలాంటి విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు. అందరూ విశ్వాసులందరూ మీరు దీవించి ఆశీర్వదించినటువంటి వారు, వారి విశ్వాసమును బట్టి అద్భుత కార్యములు చేసినటువంటి వారు అందరూ గతించిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారండి? అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడువారు. అబద్ధములంటే ఆ రోజుల్లో కాదు, ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఎప్పుడు? దగ్గర క్రీస్తు పూర్వము 1100 మధ్య కాలంలో రాసినటువంటి కీర్తన. అప్పుడు ఏమంటున్నాడు? అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతారు. అంటే మనుషుల స్వభావం చూడండి. అబద్ధం అంటే మీరు గమనించండి, చిన్నపిల్లలు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా వాళ్ళు తల ఊపడం నేర్చుకుంటారు, అడ్డంగా ఊపడం నేర్చుకుంటారు, ఇటు ఊపడం నేర్చుకుంటారు. అంటే మన రక్తంలోనే, మన జీన్స్లోనే ఈ యొక్క ఒక సాతాను స్వభావం ఉందేమో అనిపిస్తుంది. అందుకని ప్రభు మనల్ని ఏమన్నారంటే, జన్మ పాపులు, మన పుట్టుకతోనే కొన్ని
స్వభావాలు కొన్ని లక్షణాలు వచ్చినాయి. కాబట్టి ఈ అబద్ధం అనేది కూడా మన రక్తంలో మన యొక్క శరీరంలో ఒక భాగం అయిపోయింది. అందుకని అంటున్నాడు అందరూ అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడే మనుషులైపోయారు. అంటే ఎవరు ఏం మాట్లాడినా అది నిజమని నమ్మే పరిస్థితుల్లో సమాజము లేదు. ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని మోసం చేసేవారు. ప్రతి ఒక్కరూ ఎదుటి వారికి ద్రోహం చేసేవాడు. తమ యొక్క మాయలు మోసకారపు మాటలతో అబద్ధాలతో ఎదుటివారి జీవితాలని పాడు చేసేటటువంటి వారు అయిపోయారు. కాబట్టి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే. ఇది చాలా డేంజర్. మనసు మోసకరమైంది. ఈ మనసు ఏం చేస్తుందంటే క్షణికమైనటువంటి సుఖాల కోసము, క్షణికమైనటువంటి లాభం కోసము అది గనక ఒక్కసారి లుంకటం మొదలేస్తే నీ జీవితాన్నే నరకప్రాయం చేస్తుంది. అందుకని హృదయం మోసకరమైనది అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి కన్నేమో కోరుతుంది, మనసేమో దానిని అనుభవించాలని ఆశపడుతుంది, శరీరమేమో అది అనుభవించిందాక ఆరాటపడుతుంది. కాబట్టి కన్ను, మనసు, శరీరము ఈ మూడు మనిషిని పతనం చేస్తాయి. కోరిక రగిలించేది కన్ను, అనుభవించాలనేటటువంటి ఆలోచన కలిగించేది మనసు, అది అనుభవించేదాకా ఈ శరీరము ఆరాటపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మూటిని మనిషి అదుపులో పెట్టుకోలేకపోతే ఏమవుతాడంటే భ్రష్టుడైపోతాడు, నరకానికి పాత్రుడవుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలో చూడండి, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకము అంటే ప్రయోజనం ఉండదు, పిచ్చి పిచ్చి మాటలు అంటే వ్యర్థ ప్రలాపాలు, ఎదుటి వారి గురించి మాట్లాడకూడని మాటలు, లేకపోతే మోసం చేసే మాటలు. ఇచ్చకము అంటే అది ఒక ఉబుసుపోక మాట్లాడేటటువంటి మాటలు, ఎదుటి వారిని తమ మాటల గారడి ద్వారా మోసం చేసేటటువంటి మాటలు. కాబట్టి ఎవరు చేస్తారు ఇది? మోసకరమైన మనసు గలవారు చేసేటటువంటి పని ఏంటంటే ఇచ్చకములాడు పెదవులతో ఎదుటి వారిని మోసం చేస్తారు అని మనకి చెప్తూ ఉన్నారు. దావీదు గారు ఈ యొక్క 12వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులు లేరు. ఈ లోకంలో ఎలా తయారైందంటే మనుషులు భ్రష్టత్వంలో పడిపోయారు, సాతాను బంధనాలలో చిక్కుకుపోయారని వాడు అనుకోవట్లా. వాడు కాదు, నేను అనుకోలే, మొన్నటిదాకా నేను అనుకోలే. అందరం ఏమనుకుంటున్నాము? ఇదే స్వర్గము, ఈ లోకమే శాశ్వతము, ఈ అందము, ఈ ఆనందము, ఈ వయసు, ఈ శక్తి, ఈ సంపద, ఈ యొక్క సుఖాలు, ఇవే జీవితము, శాశ్వతము, ఆనందము. దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ని అనుభవించకపోతే ఇంకేం చేసుకుంటాము అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి మనసు, మోసకరమైనటువంటి మనసు మనల్ని పురులు కొలిపి, ఆశలు కొలిపి భ్రష్టత్వంలోకి నెట్టివేసింది. అయితే దేవుని మహాకృపను బట్టి చాలామంది ఇప్పటికే పాపము నుంచి, శాపం నుంచి విడుదల పొందారు. ఎవరైనా సరే ఇప్పటికి మనలో చాలామంది ఉన్నాము మారు మనసు లేనటువంటి వాళ్ళని, పాత జీవితం తప్పని తెలిసి కూడా పాపపు జీవితంలో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసము ఇదిగో దేవుని వాక్యము మనలతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మోసకరమైన మనసున్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసము లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కీర్తనలు 14:1 వచనములో ఒక మాట చదువుకున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడనూ లేడు. దిస్ ఈజ్ ద సిట్యువేషన్ అట్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి? ఇదే. రాసింది ఎప్పుడు అవ్వచ్చు, కానీ దేవుని కృపను బట్టి వాళ్ళు ప్రవచనాలు రాయగలిగారు, జరగబోయే విషయాలు రాయగలిగారు. మనుషుల స్వభావం ఎలా ఉంటుందో వాళ్ళు తేటతెల్లంగా ఇక్కడ రాశారు. చూడండి ఆ మాటలు ఏమంటున్నాడు, దేవుడు లేడనే బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడని చాలామంది పాపం చేసే ప్రతివాడు ఏమనుకుంటాడు? ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, చూస్తున్నాడా, ఇవన్నీ ఏదో ఎవడో
నమ్మించడం కోసం రాసిన పుస్తకాలు, రాసిన మాటలు. వీడు యూట్యూబ్లో చెప్పేవాడు, వీడికి పని పాట లేదు కాబట్టి వీడేదో చెబుతున్నాడు అని ఈ రకమైనటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని మనుషులు కలిగి ఉన్నారు. ఎలా వచ్చింది ఈ నెగిటివ్ మైండ్ సెట్? ప్రతి నెగిటివ్ మైండ్ సెట్ వెనకాల ఎవడున్నాడంటే అపవాది నిన్ను పతనం చేయటానికి. మనం అనుకుంటావే ఎవరో లేరు, శత్రువులు ఎక్కడో బయట లేరు, మన ఇంట్లోనే, మన ఇంటి పక్కనే, మన పక్కనే ఉంటారని. అదిగో అలాంటోడు ఈ సాతాను. మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటాడు? మనల్ని నరకాగ్నిలోకి పంపించిన దాకా వాడు మనతోనే ఉంటాడు. కాబట్టి బీ కేర్ ఆఫ్ సాటన్. వాడు మనల్ని పతనం చేసి నాశనం వైపు నడిపిస్తూ ఉంటాడు. భలే ఉంటుంది, మనకి భలే ఉంటుంది. కానీ అది తెలుసుకోకుండా ఆ యొక్క సాతాను బంధనాల్లో నుంచి, ఆ ఉరుల్లో నుంచి, ఆ పాపు ఊబిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతే నువ్వు ఎన్నటికీ రక్షింపబడలేవు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. ఎవరిళ్ళు? దేవుడు లేడనే వాళ్ళు ఎవరు? చెడిపోయిన వాళ్ళు. ఎందుకని? దేవుడు ఉన్నాడని అంటే నమ్మితే వారు ఆ పని చేయలేరు. కాబట్టి వాళ్ళు ఆ పనులు చేయాలంటే ఏమనాలి? దేవుడు లేడనే ఒక మూర్ఖపు వాదానికి రావాలి. అలా వచ్చినప్పుడు వాడు ఏం చేయగలడు? అసహ్య కార్యములు చేయుదురు. అసహ్య కార్యములు అంటే వాడికి వరుస వావి ఉండదు, తప్పు ఒప్పు ఉండదు, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో అనేది విశిక్షణ ఉండదు, ఇంగితం ఉండదు. చేయకూడని పనులన్నీ చేస్తాడు. అంటే వాటి గురించి చెప్పడానికి నాకే మనసు రావట్లేదు. ఒక అసహ్యమైన పనులు మనం చూస్తున్నాము. తాగిన వాళ్ళు అంటే ఇవి చెప్పడానికి కూడా యూట్యూబ్లో అనేక మంది స్త్రీలు కూడా వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ విని ఈ యొక్క వాక్య ధ్యానములు అలాంటివి చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. కానీ 60-70 ఏళ్ళ వయసు కలిగిన వృద్ధురాలను కూడా తాగిన మత్తులు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మానభంగాలు చేసి చంపేసిన సంఘటనలు మనం అనేకం చూస్తున్నాం. చిన్న బిడ్డల్ని మానభంగాలు చేసి చంపేసేవాళ్ళు చూస్తున్నాం. అసహ్యమైన కార్యములు ఎలా చేయగలుగుతున్నారు? పాపభీతి లేదు, పశ్చాత్తాపం లేదు, నేను మనిషిని అనేటటువంటి కనీసపు స్పృహ లేదు. కన్న తల్లిదండ్రుల్ని డబ్బుల కోసం చంపేసి భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. కట్నాల కోసం భార్యల్ని చంపేవాళ్ళు, అలాగే ప్రేమించామని చెప్పి నమ్మించి మోసం చేసేటట్టు యువకులు ఉన్నారు, యువతులు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి అసఖ్యమైన పనులు ఎవరు చేస్తారండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో భావించే వాళ్ళే ఇదిగో ఏం చేస్తారంటే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు శారీరకంగా, ఆత్మీయంగా వాళ్ళు భ్రష్టులైపోయారు. కాబట్టి అసఖ్య కార్యములు వాళ్ళు చేయుదురు, మేలు చేయువాడు ఒకడను వాళ్ళల్లో ఉన్నాడు. ఇలా పతనం అయిపోయిందండి వ్యవస్థ. కాబట్టి ఏమంటున్నాడు 14:1 అందరూ చెడిపోయారు. ఇప్పుడు కీర్తనలు 11:4 ఇప్పుడు దాకా మనుషుల స్వభావం చూశాం, ఎలా ఉన్నారు, ఎలా మోసకారులు అయ్యారు. దేవుడు లేడని మూర్ఖత్వంగా మనుషులు ఎంత భ్రష్టులైపోయి పతనం అయిపోయారు. ఇవాళ సమాజంలో మనుషులు ఇలా అవ్వటానికి కారణం ఏంటండి? మరి పక్క అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది మనకి. ఒకటితో ఒకటికి సంబంధం లేదు, ఒకటితో ఒకటి పలకరింపులు ఉండవు. ఏదో ఒకడు చూస్తే ఒకడు శత్రువును చూసినట్టు మొహాలు ఇటు ఇటు తిప్పుకుంటూ ఉంటారు. అసలు కుటుంబాలు కలిసి ఉండేటటువంటి పరిస్థితులు లేవు, బంధుత్వాలు లేవు, అనుబంధాలు లేవు, ఏం నథింగ్. అంతా మెకానిజం, యాంత్రిక జీవనం అయిపోయింది, కమర్షియల్, వ్యాపారాత్మకం అయిపోయింది. అందుకనే మనం చూస్తున్నాము విదేశీయులు తమ తల్లిదండ్రులు చచ్చిపోతే దిన కార్యక్రమాలకు కూడా వచ్చే పరిస్థితి లేదు, డబ్బులు పంపిస్తున్నారు. ఇవాళ మనం కొత్త సిస్టమ్ ఒకటి చూసాము, ఏడవటానికి కూడా కూలికి ఏడ్చే వాళ్ళు కూడా వ్యవస్థలో తయారయ్యారని వింటున్నాం. ఎందుకనంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు ఏంటది భ్రష్టులైపోయారు, మనుషులు భ్రష్టులైపోయారు. కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, చెడిపోయిన వారు. ఇలాంటి చెడిపోయిన వారు బుద్ధిహీనులు ఏం చేస్తారండి? అసహ్య కార్యములు చేస్తారు. ఇప్పుడు ఇలాంటి మానవ సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటే దేవుని వాక్యము మనకి 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుడి గురించి చెబుతుంది. భ్రష్టులమైనటువంటి మనుషుల ప్రవర్తన ఎలా ఉంది, ఇలా పతనం అయిపోయారు. ఇలాంటి మనుషుల గురించి దేవుడు ఏమి చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో చూద్దాం.
11వ అధ్యాయము, కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది విశ్వాసుల యొక్క నమ్మకం. ఇది విశ్వాసుల జీవిత సాక్ష్యము. ఎందుకని విశ్వాసి జీవితం ఎలా ఉండాలి? సాక్ష్యంగా ఉండాలి. విశ్వాస జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. విశ్వాస జీవితము నీవు నమ్మినటువంటి దేవుణ్ణి రూపించేదిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాటలు. యెహోవా ఎక్కడున్నాడని విశ్వాసి నమ్ముతున్నాడు, తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడుంది? ఆకాశమందున్నది. ఎందుకని ఆకాశమందుంది? భూమి మీద ఎందుకు లేదు? పాతాళంలో ఎందుకు లేదంటే దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు. నా తండ్రి, నా దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు. ఎక్కడుంటాడు? మేఘారూఢుడై ఆకాశంలో ఉంటాడు. కాబట్టి యెహోవా సింహాసనం ఎక్కడుంది? ఆకాశమందున్నది. యెహోవా ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మూడో మాట ఏంటి? ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. దేరు అక్కడ నుంచి నీ ప్రవర్తన, నా ప్రవర్తన, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రవర్తనను గమనిస్తున్నాడు. అంటే జంతువుల ప్రవర్తన, పక్షులు వీళ్ళ ప్రవర్తన గమనించట్లేదా అంటే నీకు మనుషుల్నే ఎందుకు చూస్తున్నాడంటే దేవుడు తన ఆత్మనే మనలో ఊదాడు. జీవాత్మ మనల్ని విశిక్షణ ఇచ్చాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, మనకి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదనేటటువంటి సంస్కారాన్ని ఇచ్చాడు. కనుకనే దేవుడు ఈ యొక్క పశువులకి, ఈ యొక్క పక్షులకి వాటికి ఇవ్వలేదు ఆ విశిక్షణ. కనుక వాటిని అవి సృష్టి ధర్మం రీత్యా దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మానుసారము కొంతకాలము లోకంలో జీవిస్తాయి, అలాగే తమ జీవితాన్ని చాలిస్తాయి. కానీ మనల్ని అలా కాదు, తన రూపంలో సృష్టించుకున్నటువంటి బిడ్డలం కాబట్టి మన ఎడల ప్రత్యేక దృష్టి కలిగి ఉంది. నా బిడ్డ బయటికి వెళ్తే నా బిడ్డ ఎప్పుడు వస్తాడో, ఎలా ఉంటాడని నేను ఎప్పటికప్పుడు వాడి గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. చాలామందిని అడుగుతాను, ఆయా మా అబ్బాయి కనపడ్డా అని. ఇట్లా ఎందుకని? ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై లైఫ్ టువార్డ్స్ మై సన్. నా బిడ్డ ఎడల నాకున్న ప్రేమను బట్టి నేను వాడి విషయంలో జాగ్రత్త తీసుకుంటాను. ఇక్కడ కూడా దేవుడు ఏమైనాడు? మన తండ్రి అయి ఉన్నాడు. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని మనం చెప్పుకున్నామే ఇందాక. ఒక వేరే వాక్య ప్రసంగంలో ఒక మాట చెప్పుకున్నాం, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదనుకుంటుంది. అలాగే మనుషులము మనం చేసేటటువంటి రహస్య పాపములు, రహస్య క్రియలు ఎవరికి తెలియదు అనుకుంటాం. బట్ ద హెవెన్లీ గాడ్ ఈజ్ దేర్ అండ్ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషి చేసే ప్రతి పనిని ఆయన ఆకాశములో ఉండి చూస్తున్నాడు. అదుగు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. ఈజ్ అబ్జర్వింగ్, ప్రతి దానిని గమనిస్తూ ఉన్నాడు. నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? అంటే చెడు చేస్తున్నావంటే నిన్ను వెంటనే శిక్షించడు, లేదా మేలు చేస్తున్నావంటే నిన్ను వెంటనే దీవించడు. గాడ్ హ్యాస్ సమ్ ప్లాన్. ఆ యొక్క ప్రణాళికను బట్టి దేవుడు మనుషులు చేసే ప్రతి మంచి చెడులు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులు ఎలా ఉన్నాము? భయంకరమైన స్థితిలో ఉన్నాం. దేవుడు ఎలా ఉన్నాడు? మనందరినీ గమనిస్తూ ఉన్నాడు, కన్నులారా చూచుచున్నాడు, మనం చేసే ప్రతి పనిని పరిశీలించున్నాడు. మరి మనుషులు మనం ఏం చేయాలి? ఎలా ఈ యొక్క పాపపు జీవితాన్ని నుంచి, సాతాను బంధనాల్లో చిక్కున్నటువంటి మనము ఎలా మార్పు పొందాలి? ఎలా దేవుని సన్నిధికి రావాలి? ఆయన కృపకి ఎలా పాత్రలు కావాలి? ఆయన ఉగ్రతకు మనము గురి కాకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఈ విషయాలని మనము తెలుసుకుందాం. చూడండి, యెషయా 64:5 మనము ఒక మాట, ఆదరణ మాట. ఎందుకనంటే మనం భ్రష్టులం, మన పాపులం, మనము జన్మతః పుట్టిన దగ్గర నుంచి కూడా మనము పాపులమై ఉన్నాము. ఏ భేదము లేదని దేవుని వాక్యం మనకి సెలవిచ్చిన్నది, హెచ్చరించింది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మన గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఫర్ వాట్ రీజన్? దేనికోసం తీసుకోవాలి?
ఏం సాధించటానికి తీసుకోవాలంటే ఈ లోకంలో నువ్వు సాధించేది ఏమీ లేదు. బట్ నీవు దేవుని కృపకు పాత్రుడవైతే పాపం నుంచి శాపం నుంచి కనుక విడిపింపబడితే నీవు రక్షించబడతావు. నువ్వు రక్షించబడతావు. నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హుడవు, యోగ్యుడు అవుతావు. ఓన్లీ బికాస్ ద బ్లడ్ షెడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క రక్తాన్ని బట్టి, ఆయన నిన్ను నన్ను వెలపెట్టి కొన్న కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనము కృపను పొంది ఉన్నాం. కాబట్టి అలాంటి కృపను మనం పొందాలంటే మన జీవన శైలిని, మా పాపముతో నిండినటువంటి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి రక్షణలోకి నడవకపోతే మనకి రక్షణ లేదు. రక్షణ లేకపోతే నా ఆత్మ ఎక్కడికి పోతుంది? నిత్య నరకాగ్నికి పోతుంది. కాబట్టి ఇక్కడ యెషయా 64వ అధ్యాయం 5వ వచనములో మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు మనకి ఏమని చెప్తున్నారో ఒక మాట చదువుకుందాం. చూడండి, 64వ అధ్యాయం, యెషయా 64వ అధ్యాయము 5వ వచనము చదువు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఇందాక కీర్తనకారుడు ఏమంటాడు? పరిశీలించుచున్నావు, నీ కన్నులతో, కను దృష్టితో లోకములోని మనుషుల్ని పరిశీలిస్తున్నావు అన్నాడు. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారు ఏమన్నాడో తెలుసా? ఈ మాట చూడండి. నీ మార్గములను బట్టి, అంటే దేవుని వాక్యము ఏం చెబుతుందో, దేవుని నీతి ఏం చెబుతుందో, దేవుడు ఏమని నిర్దేశించాడో, తన ప్రవక్తల ద్వారా ఏమని మనకి హెచ్చరికలు చేశారో అలాంటి వాటిని బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్, మన ప్రతి జీవితంలోని ప్రతి నిమిషము మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము, దేవుని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము, దేవుని హెచ్చరికలను మనము మరణం చేసుకోవలసిన వాళ్ళు ఉన్నాము. అలా చేసుకున్న వాళ్ళు, అలా జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు, అలా తమ ప్రవర్తనలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు చూడండి, నీ మార్గములను బట్టి, అంటే నీ వాక్యాన్ని బట్టి, నీ నీతిని బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా. ఎప్పుడైతే, ఇది చాలా గొప్ప మాట, దేవునిని కలిగి ఉంటామో నాలో సంతోషం ఉంటుంది, దేవుని కలిగిన కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఈ లోకరీతిగా మనకు సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇవి శరీరపరమైనవి, కానీ సంతోషము దేవుడిచ్చేది, ఆత్మీయమైనటువంటిది. కాబట్టి ఈ శ్రమలు, శోధనలు ఇవన్నీ తాత్కాలికము, క్షణికమైనవి. కానీ దేవుని ఆత్మ నాలో ఉంటే, నీలో ఉంటే, దేవుని సన్నిధి నాతో పాటు నా ఇంట్లో ఉంటే నాకు లోటేముంది? నాకు ఆత్మీయంగా లోటేముంది? కాబట్టి అలాంటి వారికంట సంతోషముగా నీ నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. నువ్వు చూడటమే కాదు, యూఆర్ కమింగ్ టు అవర్ హోమ్, మా ఇంటికి వస్తున్నావు, నన్ను పలకరిస్తున్నావు, నన్ను ఓదారుస్తున్నావు, నా కుటుంబాన్ని ఓదారుస్తున్నావు, నాకున్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నావు, నన్ను అనేక రీతులుగా నీ యొక్క కృపను బట్టి రక్షిస్తూ ఉన్నా. చూడండి ఎంత గొప్ప ఆదరణ. ఆయన చూడబట్టే కదా నీవు నీతిగా ఉన్నావో అవినీతిగా ఉన్నావో తెలిసింది. ఎప్పుడైతే నువ్వు నీతిగా ఉన్నావో అని తెలిసిందో, నువ్వు శోధనలు ఎదుర్కొంటున్నావు అని తెలిసిందో, నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించడానికి ప్రభువు ఏం చేస్తున్నాడు? నీవు దర్శించుచున్నావు, నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద నిరీక్షణ అంటే ఇదే. ప్రభువు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడతాడు అనేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులకు దేవుడిచ్చే కానుక ఏంటంటే, నిన్ను దర్శించడానికి నీ ఇంటికి వస్తాడు, నీ సమస్యల్ని, నీ కుటుంబ సోదరులన్నిటి నుంచి నీకు విడుదల కల్పిస్తాడు. రక్షణ చూడండి, చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. అయితే దేవుడు కోపపడతాడు. ఎందుకు? ఎప్పుడు కోపపడతావు? మన పాపంలో ఉన్నప్పుడు కోపపడతాడు. ఎందుకని? నీవు నశించట ఆయనకి ఇష్టం లేదు కదా, మనిషి నశించట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే కదా ఉన్నతమైన మహోన్నతమైన పరలోక రాజ్యం వీడి ఈ లోకములో ఒక సాధారణమైన మానవుడిగా పుట్టి
మనందరి కోసం అనేక అవమానాలు శ్రమలు పొంది కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టింది. కాబట్టి తండ్రి ఇదిగో చూడండి, చిత్తగించుము, నీవు కోపడితివి ప్రభువా, నా మాట చిత్తగించమంటే నా మాట కనికరంతో వినండి. మీరు మేము పాపులమైతివి, మేము పాపం చేసావు, నువ్వు కోప్పడ్డావు, ఇంకా మీరు మారడా, నా రక్తము పెట్టి మిమ్మల్ని కొన్నానే, మీరు నా సొత్తే, అయినప్పటికీ మీరు ఇంకా మారరా అని నీవు కోపపడితివి, మేము పాపులమైన మమ్మల్ని చూసి మీరు కోపపడ్డారు. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. ఇప్పుడే కాదు ప్రభువా, మా పితరులు, మా తండ్రులు, మా తాతల కాలం నుంచి నీ వాక్యమును వింటూనే దాన్ని పెడచెవిని పెడుతూ మేము పాపంలోనే బ్రతుకుతూ భ్రష్టులుగా బ్రతుకుతున్నాం. కనుకనే మీకు కోపం వచ్చింది. ఎందుకని? ఎంతకాలము మీరు మాత్రము సహనముతో ఉంటారు, ఇంకా మీలో మార్పు రాదా అన్నటువంటి ఆవేదనతో పాపులమైన మమ్మల్ని చూసి మీరు కోపపడ్డారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడో మాట చూడు, రక్షణ మాకు కలుగునా. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మాకు రక్షణ కలుగునా. ప్రభువా, మమ్మల్ని క్షమిస్తావా? మమ్మల్ని క్షమించగలవా? మాకు విడుదల కలగదా? మమ్మల్ని పాపం నుంచి, శాపం నుంచి మాకు విడుదల కలిగించవా? మా తండ్రి, మమ్మల్ని నీవు నీ బిడ్డలుగా స్వీకరించవా? మాకు రక్షణ కలుగునా? ప్రశ్న, డౌట్ వస్తుంది. ఎందుకని? నేను రక్షించబడడానికి యోగ్యమైన మనిషిగా నా ప్రవర్తన లేదు, పాపంలో నిండిపోయాను, భ్రష్టత్వంలో నిండిపోయాను. నేనే కాదు, నా పితరుల దగ్గర నుంచి మేము ఇలాగే నీ వాక్యాన్ని, నీ ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ పాపులమైపోయాము. మరి నాకు రక్షణ కలుగునా? అదే స్థితి ఇవాళ సమాజంలో ఉన్న మనందరం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఆ పూర్వపుడు ఒక మాట ఉంది, పాత రోజులే మంచి అని. కాబట్టి పాత కాలపు నాటి విశ్వాసులే ఆ రకంగా బాధపడితే, ఆ రకంగా భయపడితే, మరి ఇవాళ పాప పంకిలం అయిపోయింది. ఎటు చూడు నీకు పాపం. అసలు పాపం అనేది ఇప్పుడు మాట్లాడుకోవడానికి లేదు. ఎవరు కూడా అయ్యో పాపం అని కూడా అంటలా. ఇప్పుడు సమాజంలో మీరు గమనించండి, అయ్యో పాపం అంటాం కూడా గమనించలేకపోతే కారణం ఏంటంటే అది సర్వాంతర వ్యాధి అయిపోయింది. పాపము ప్రతి ఇంటి తలుపులు తట్టింది, ప్రతి బెడ్రూమ్ తలుపులు తట్టింది. ఇదిగో ఆఖరికి సెల్ ఫోన్ల ద్వారా నీ యొక్క మంచము, నీ దిండు పక్కనే చేరింది. కాబట్టి పాపము ఇంతగా విస్తరించిపోయింది. మరి ఇలాంటి విస్తరించిపోయిన స్థితిలో పతనమైన నన్ను రక్షించడానికి ప్రభువు తప్ప ఇంకెవరున్నారు? అదుగో పైనుంచి కనులారా వీక్షిస్తున్నాడు. నీవు చేసేటటువంటి తప్పు గమనించుకో, సరిదిద్దుకో, దేవుని పాదాల చెంతకు చేరి నాకు రక్షణ కలుగునా. యెషయా ప్రవక్త అడుగుతున్నట్లుగా నాకు రక్షణ కలుగునా అని నీ తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి, ఏ తండ్రి అయినా, తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని విరిగి నలిగిన హృదయంతో నీవు గనక నీ తండ్రిని క్షమాపణ అడిగితే రక్షించలేడా? మరి నీ తండ్రి కంటే, ఈ లోకరీతి అనుబంధాల కంటే అతీతమైనటువంటి వాడు, మహోన్నత ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు నాకు రక్షణ కలుగునా అని, తండ్రి నేను పాపినై ఉన్నాను, అందుకనే నీకు కోపం కలిగించాను, నన్ను క్షమించు, నా ప్రవర్తన బట్టి నన్ను శిక్షించక నీ కృపను బట్టి, నీ పరిశుద్ధ రక్తధారలను బట్టి నన్ను నీ పాద సన్నిధికి చేర్చుకో నా తండ్రి అని ప్రార్థన చేస్తే పాపులైన నన్ను మనందరినీ రక్షించలేరా? కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం చూడండి, మాకు రక్షణ కలుగునా. మేము సాల్వేషన్, రక్షణ పొందడానికి యోగ్యులము కాదు, అయితే మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మాకు రక్షణ కలుగునా అని చెప్పేసేటటువంటి ఆ యొక్క మాట మనం వింటున్నాం. చివరగా ఇంకొక మాట చదువుకొని మనము ముగిలిద్దాం. ఇది 1వ దశలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23, 22 వచనాలు మనము చదువుకుందాం. దశలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23
దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 2 వచనాలు చదువుకుందాం. ఏమంటాడంటే 23, 24 వచనాలలో మనకి ఒక ఆదరణకరమైన మాట, రక్షణ కలుగురా అని ఒక మనిషి, ఒక దేవుని రక్షకుడిగా నమ్మినటువంటి ఒక వ్యక్తి తన పాపమును బట్టి భయపడుతున్నాడు. నాకు ఇలాంటి పాపినైన నాకు రక్షణ కలుగురా అని భయపడుతున్నటువంటి నీ వంటి నా వంటి పాపులమైన మనుషుల తరపున పరిశుద్ధుడైనటువంటి అపొస్తలుడైన పౌలు గారు దశలోనికీయులు రాసిన పత్రికలో మనకి ఒక ఆదరణ కలిగించే మాట, ఒక రక్షణ పొందేటటువంటి మాటను ఇస్తున్నాడు. ఏమిటంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పాపినని నువ్వు తెలుసుకున్నావు, నేను పాపంలో మునిగిపోయానని తెలుసుకున్నావు. కాబట్టి ఓ మనుషుడా, ఓ నరుడా, ఇదిగో నీకు కూడా రక్షణ ఉంది. అయితే ఎక్కడుంది? ఇదిగో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్త ప్రతి వేదన నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతిబంధకాల నుంచి విడుదల దయచేసి సమన్వయాన్ని, సమాధానాన్ని, అంటే ఎలాంటి అశాంతి గొడవలు లేకుండా ప్రతి దానిని సమాధానపరచడానికి సమాధానకర్త ఆయనే కర్త అయి ఉన్నాడు, అంటే నాయకుడై ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. సమాధానకర్తయగు దేవుడే ప్రభువే మిమ్మల్ని ఏం చేస్తాడండి? సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పౌలు గారు మనల్ని అందరినీ దీవిస్తున్నాడండి. మీరు గనక మీ పాపాలను ఒప్పుకొని పాపినని పశ్చాత్తాపంతో నీవు గనక దేవుని సన్నిధికి వస్తే ఏం జరుగుతుందని ప్రభు దాసుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. వాట్ ఏ ప్రామిస్! ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ మాటలు పౌలు గారు నీకు నాకు, పాపులమైన మనకు, రక్షణ కొరకు ఎదురు చూసే మనకు ఆ రక్షణ కలుగునా అనే మాటలోనే నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏం బాధపడ, నీవు నిజంగా నీలో కలిగిన ఈ మార్పు, నాకు రక్షణ కలుగునా అనేటటువంటి ఈ పశ్చాత్తాపం నిజమైందైతే, నువ్వు చేసిన తప్పులను నువ్వు ఒప్పుకున్నట్లయితే, నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడటానికి సిద్ధపడి ఉంటే, ఇదిగో నీకు కలగపోయేటటువంటి రక్షణ, ఆదరణ అని చెప్తూ ఏమంటున్నాడు? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు, ప్రభు త్వరలో రాబోతున్నాడని నీకు నాకు మన అందరికీ తెలుసు కదా. ఆ రాకడ సమయములో ఎలా ఉంటుందంట? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. నీ శరీరము కానీ నీ ఆత్మ కానీ ఎలాంటి దోషముతో నిండి ఉండలేదు అని దేవుని కృపను బట్టి నీవంట నిందారహితముగా సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును. యు ఆర్ గోయింగ్ టు బి సేవ్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. నీవు విడుదల పొందావు, నువ్వు రక్షణ పొందావు. ఇక ఏ పాపము నిన్ను తాకదు, ఏ సాతాడు నిన్ను బలహీనపరచలేడు. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? నాకు రక్షణ కలుగునా. కనులార చూచుచున్న తండ్రి నిన్ను క్షమిస్తాడు. కనులార చూసే తండ్రి నిన్ను పరిశీలించాడు, నిన్ను పరీక్షించాడు. నీలో ఉన్న పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపం అని గుర్తించాడు. అందుకని తండ్రి ఆదరణకర్తగా మన ఇంటికి వస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని ఓదార్చుతున్నాడు. మనల్ని తిరిగి పాపంలో పడిపోకుండా మనల్ని ఆయన రుజుమార్గములో నడిపించడానికి, ఆయన సన్నిధి చేరే వరకు మనల్ని పరిశుద్ధాత్మ కాపుదలలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా, అంటే ఏ యొక్క నేరము నీ మీద మోపటానికి కానీ, ఏ రకమైనటువంటి నిన్ను అబ్యూజ్ చేయడానికి కానీ వీలు లేని రీతిగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు, ప్రైజ్ ది లార్డ్,
ఆఖరి మాట ఇది, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును. ఆయన మనల్ని ఎవరు నమ్ముతున్నాము, ఎవరిని మనం పిలుస్తున్నాము? మిమ్మును పిలుచువాడు. మనల్ని ఎవడు పిలుస్తున్నాడు? ప్రభువైన యేసు క్రీస్తు వారు. నా కుమారుడా నా సన్నిధికి రాని పిలుస్తున్నాడు. చూసావా? ఆ ప్రేమ కలిగిన తండ్రి మిమ్ములను పిలుచువాడు నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు తండ్రి అయిన దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. పర్వతములు పునాదులు తొలుగును గాని నా మాట తప్పదని వాగ్దానం చేసిన తండ్రి, పాపివైని నిన్ను నన్ను మనందరినీ నీవు నిజమైనటువంటి పశ్చాత్తాపంతో రక్షణ కలుగునా ప్రభువా అని నీవు ఆయన పాదముల చేత చేరినప్పుడు, ఇదిగో ఆకాశము నుంచి పరిశీలిస్తున్నటువంటి దేవుడు, కన్నులార వీక్షిస్తున్న దేవుడు నిన్ను నన్ను క్షమించి మనల్ని దీవించి ఆశీర్వదించి తన సన్నిధికి చేసుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన సన్నిధి చేరడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నామా? సమయము లేదు, కాలము సంపూర్ణమై ఉన్నది, ప్రభువు రాకడా దగ్గరగా ఉన్నది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాలని అందరినీ మీరు రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ సమయము దాటితే మనందరము నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతాము. అక్కడ వేదన, పళ్ళు కొరుకుట, ఏడ్పులు, ఇవి తప్ప నీకు ప్రేమ, ఆదరణ, విశ్రాంతి, రక్షణ ఇవి ఏమీ ఉండవు. మరి ఏది మనం కావాలి? ఏది పొందుకోవాలి? అశాశ్వతమైనటువంటి ఈ మానవ లోకములో మనం సాగించే ఈ కొద్దిపాటి ప్రయాణానికి, ఈ కొద్దిపాటి సుఖాలకి సాతాడు కల్పించి ఈ భ్రమలకి లోనయ్యి ఉన్నతమైన మహోన్నతమైన యుగయుగాల నిత్య జీవాన్ని పోగొట్టుకున్నామా? ప్రియులారా, గమనించండి, నా మాట ఆలకించండి. ఇది దేవుని సత్యవాక్యము. నీవు రక్షణ పొందు, నీవు దేవుని కృపకు పాత్రవు, నీ పాపాలను ఒప్పుకు రక్షణ పొందు. రక్షించటానికి ఆయన తన బిడ్డగా నిన్ను చేర్చుకోవడానికి ఇదిగో కనులార చూసుచున్న దేవుడు, నిన్ను నన్ను అందరినీ పిలుచుచున్న దేవుడు. రక్షించటానికి తన చేతులు చాపి, గాయపడిన తన చేతులు చాపి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమను స్వీకరిద్దాము, ఆయన కృపను మనం అనుభవిద్దాము, ఆయన పిలుపుని మనము అందుకుందాము, తండ్రి దగ్గరికి వెళ్దాము, రక్షణను పొందుదాము. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించినగా ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసునాయన, మహోన్నతుడా, ఎంత దయగలిగిన తండ్రి నాయన, ఆకాశము నుండి నాయనా మా పనులన్నిటినీ వీక్షించుతున్న తండ్రి, నాయనా కనులార మమ్మల్ని చూస్తున్నటువంటి మా తండ్రి, నాయనా బస్సులము పాపులము నాయనా, ఏ నీతి లేనటువంటి వాళ్ళము నాయనా, మోసగాళ్ళము నాయనా, పాపులు నాయనా, నాయనా మా పెదవులు నాయనా, మా మనసు నాయన మోసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మమ్మల్ని క్షమించి కాపాడిన ఆయన. ఇదిగో నాయన, వాక్యం వింటున్న బిడ్డలందరినీ కరుణించండి నాయన. ఎంతమంది అయితే వింటున్నారో అందరికీ మారు మనసు దయచేయండి నాయన. నాయన తాము పాపులమని వారు గుర్తించడానికి కృప చూపండి, తమ జీవితాలు సరి చేసుకోవడానికి కృప చూపండి నాయన. అంత్య దినాల్లో బ్రతుకుతున్న బిడ్డలు నాయన హృదయ కాఠిన్యమును పొంది నాయన మీ సన్నిధికి దూరస్తులు కాకుండానట్లుగా మీ వాక్యపు శక్తితో నాయన బిడ్డలకు విరిగి నలిగిన హృదయాన్ని అనుగ్రహించి పాపక్షమాపణ పొంది నాయన మీ బిడ్డలుగా నాయన మీ సన్నిధికి చేరుస్తున్నాము. అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి తండ్రి, ఆమేన్.